నిన్న పార్లమెంట్లో ఒక బిల్లుకి ఆమోదం తెలిపారు. 30 రోజుల కన్నా ఎక్కువ జైలు జీవితం గడిపితే ఎవరైనా సరే జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే సీఎం అయినా పీఎం అయినా సరే ఎవరైనా కానీ ఆ పదవికి అనర్హుడే, తక్షణమే తొలగిస్తారని చెప్పేసి ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్తా ఉన్నారు. ఏంటి సార్ ఆ బిల్లు గురించి ఏం చెప్పారు? కేంద్ర హోంమంత్రి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం చాలా సామాన్యులైనటువంటి మనుషులం. మనకి చెప్పాలి అని చెప్పంటే ఒక పొలిటికల్ నేపథ్యం లేదు, పొలిటికల్గా ఒక అండ కూడా లేదు, మనకి సపోర్ట్ కూడా లేదు. ఏదో పలానా పార్టీకి మనం అసోసియేట్ అయ్యి లేవు. క్యాజువల్గా మాట్లాడుకుంటే పని మాట్లాడేది పబ్లిక్ అవుద్ది. ఇక్కడ మీకు చూసుకుంటే తాడిపార్ అని చెప్పేసి అంటారు. తాడిపార్ అనే పదం మీరు విన్నారు కదా. అంటే ఏదైనా ఒక రాష్ట్రం నుంచి బయటికి డిపోర్ట్ చేసి వేస్తే ఒక మనిషిని అతను అంటారట ఆ ముక్క తాడిపార్ అంటే. నువ్వు ఈ రాష్ట్రంలో ఈ నాళ్ల పాటు ఉండకూడదు, అంటే వెలివేసినట్టు బహిష్కృతం చేసినట్టు బహిష్కరణ చేసినట్టు రాష్ట్ర బహిష్కరణ చేయబడినటువంటి మనిషిని వాడేటటువంటి పదం అది. నేను ఛానల్ ఇది ఏంటిది అంటున్నారు, ఇతని గురించి ఇతనికి రెఫరెన్స్ వచ్చినప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నారని చెప్పి అంటే నేను ఒకసారి చూస్తే ఇది అలాంటి పదం అతని పేరు మీద ఉంటుందండి. ఎవరో మన అమిత్ షా గారి పేరు మీద. ఆయన ఉన్నాడు జైల్లో అవినీతి ఆరోపణల మీద, ఈ క్రిమినల్ ఛార్జెస్ మీద. మిగతా వాళ్ళు మహాత్మా గాంధీ ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు అని చెప్పి అంటే అది కాదు, పటేల్ ఉన్నాడంటే అది కాదు. వాళ్ళు రాజకీయ కారణాల మీద ఉన్నారు, క్రిమినల్ ఛార్జెస్ మీద ఉన్నాడు. ఈయన ఉన్నప్పుడు ఆయన చేతితో ఈ బిల్లును ప్రవేశపెట్టడం 30 రోజులు జైల్లో ఉంటే ఇది అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే మన రాజ్యాంగం అంబేద్కర్ అధ్యక్షతన రాయబడినటువంటి రాజ్యాంగంలో 100 మంది దోషులు తప్పించుకోకపోయినా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటటువంటిది మన రాజ్యాంగం యొక్క బేసిక్ టెనెట్, బేసిక్ ప్రిన్సిపల్. అది మినిమం సూత్రం. ఆర్టికల్ 21లో కానీ 20లో కానీ ఆర్టికల్ 14లో కానీ చెప్పేటటువంటి మాట అదే. అట్ ది సేమ్ టైము ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉన్నటువంటిది ఏంటంటే నువ్వు ఏదైనా నా మీద ఆరోపణ చేస్తే ఇట్ ఈస్ ఫర్ యూ టు ప్రూవ్. నేను నిర్దోషిని చెప్పి నేను నిరూపించుకోవడం కాదు, నేను దోషిని చెప్పేసి ఆరోపణ చేసినటువంటి నువ్వు ప్రూవ్ చేయాలి. గవర్నమెంటే, ప్రభుత్వమే ప్రూవ్ చేయాలి. ఏదైనా ఒక మనిషి మీద ఆరోపణ చేస్తే పలానా నేరం ఆరోపించబడితే కనుక గవర్నమెంటే తగినటువంటి సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి అతని దోషిత్వాన్ని నిరూపించాలి తప్ప నేను ఆరోపించాను నువ్వు నిర్దోషమని నిరూపించుకునేటటువంటి టెనెట్ మనకు లేదు. అందుచేత ఈ చెప్పినటువంటి యాక్టు ఇది చూడగానే మామూలు మన కొంతమంది జట్టు ఏమీ తెలియకుండా ఆ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ చూసేసి మాట్లాడేసే వాళ్ళు, లేకపోతే స్లోగన్ వినేసి చాకలు కొట్టేసుకునే వాళ్ళు ఉంటారు. మనకి చుట్టూ ఉన్నంత 99% జట్టు వాళ్ళే. అందులోకి వాళ్ళకి అనుకూలమైనటువంటి గవర్నమెంట్ ఉంటే మరీ రెచ్చిపోతూ మాట్లాడుతుంటారు. వీళ్ళంతా ఈ కవర్ పేజ్ బ్యాచ్ అంతా కూడా ఇంకా అవినీతికి వ్యతిరేకంగా చేసేటటువంటి పని అని చెప్పి ఈ మనకి మామూలు నినాదాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ అది జరిగేది దాని యొక్క కాన్సెప్ట్, అండర్లైన్ కాన్సెప్ట్ అది వేరు. అది ప్రవేశపెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం వేరు, పెట్టినటువంటి విషయం వేరు. మీ మాటకి అడ్డొచ్చాను మధ్యలో. అంటే దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ప్రతిపక్షాలు వాదనలు చేస్తున్నాయి. అది ఖచ్చితంగా ప్రతిపక్షాల మీద ఎక్కువ పెడదాం అనేటటువంటి మాటే తప్ప అసలు దాని అవసరం ఉందండి. ఇప్పుడు కోర్టు ప్రూవ్ చేస్తే నువ్వు దోషి అని చెప్పేసి కోర్టు నిర్ధారించిన తర్వాత కదా ఏం జరిగినా. కోర్టు నిర్ధారించకుండా కేవలం ఆరోపణ మీదే నువ్వు 30 రోజులు చేయబెట్టు. మామూలు అండర్టైల్ ఖైదీ కింద మీరు జైల్లో ఉంటాడు, బెయిల్ వచ్చే వరకు జైల్లో ఉంటాడు. కొన్ని మనం చంద్రబాబు నాయుడు గారే 50 నెలలు ఉన్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నాడు. ఇంకా వాళ్ళ గిల్ట్ ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, ఇంకా ట్రయల్ ఇంకా పూర్తి అవ్వలేదు కదా. ఇలాంటి చట్టంగానే వచ్చినట్టయితే ఇంకెలాంటి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారు? కేవలం కేసు పెట్టి కావాలని చెప్పేసి కేసు మనిషి మీద బనాయించబడి ఆ పెద్ద పెద్ద సెక్షన్లు వాడటం వల్ల ఆ సెక్షన్లకు ఇమీడియట్గా బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా చేసి కుట్రపూరితంగా ఒక మనిషిని ఒక పదవికి దూరం చేసే, అతనికి ఉన్నటువంటి హక్కుకి ఎంజాయ్ చేయకుండా దూరం చేసేటటువంటి మాట అవుతుంది తప్ప ఇది బహుశా ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి పార్లమెంట్ 2/3 మెజార్టీతో పాస్ అవ్వాలని చెప్పి చెప్తున్నారు. అందుచేత ఇది పాస్ అయ్యే అవకాశం కూడా పెద్దగా లేదు. ఒకవేళ పాస్ అయినా మంద మెజార్టీతో పాస్ అయినా సుప్రీంకోర్టులో దీనికి టెస్ట్ ఒకటి ఉంటుందండి సపరేట్గా. వెదర్ ఇట్ ఈస్ ఇన్ అకార్డింగ్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేటటువంటిది ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క టెస్ట్ నెగ్గాలి.
ఆ టెస్ట్ అక్కడ ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇది అవును. వెళ్ళిన తర్వాత వాళ్ళ టెస్ట్లో మరీ అంత గుడ్డుగా మొన్న రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ జడ్జి గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు, నువ్వు భారతీయుడు నువ్వు ఇలాంటి చైనా ఆక్రమణ గురించి మాట్లాడడం అనేటటువంటి అలాంటి కళ్ళు మూసిపోయినటువంటి మనిషి ఎవరైనా యాక్సెప్ట్ చేయలేమో తప్ప మామూలు రీజనబుల్ సుప్రీంకోర్టు జడ్జి అనేటటువంటి వాళ్ళు ఎవరో కూడా ఇలాంటి డ్రెకోనియన్ లాని ఎట్టి బస్సులోనే యాక్సెప్ట్ చేయడం జరగదు. బహుశా నాకు ఆ చట్టం మీద నాకు ఏ రకమైనటువంటి భయం లేదు. ఏం చేద్దంటే అది చట్టం అవ్వదు ఆ బిల్లు. సరే, ఈ యాక్ట్కి సంబంధించి నిన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ఇది యాక్ట్ అవుతుందా అవదా అనేది కొంచెం అనుమానాలు ఉన్న నేపథ్యంలో నాకు ఇంకొక చిన్న అనుమానం ఏంటంటే 30 రోజులు జైల్లో ఉన్న వ్యక్తికి పదవి అనర్హత వేటు పడుతుంది అని అంటున్నారు. అంటే 30 రోజులు ఏదన్నా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదన్నా అవినీతి ఆరోపణలు ఉన్నా లేకపోయినా ఒక డమ్మీ కేసు లేదంటే బెయిల్ రాని సెక్షన్లు మీరు అన్నట్టు పెట్టేసి 30 రోజులు ఉంటే అది అనర్హత పడుద్ది అంటారా? అది పడాలనే పెట్టారు చట్టం, అలా పడాలి. మీరు అన్నది పడాలి. అలాంటి 30 రోజుల పాటు జైల్లో ఉంటే అంటే కేసు నిర్ధారించబడిన తర్వాత దోషి అని తేలిన తర్వాత కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అనే మాట అందులో లేదు. ఎలాంటి ఆరోపణ మీద అయినప్పటికీ కూడా ఒక 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఈ రకమైనటువంటి పదవి ఇంక్లూడింగ్ పిఎం అండ్ సీఎం వాళ్ళు పదవికి అనర్హులు అని చెప్పేసి ఆటోమేటిక్గా జరిగిపోవాలని చెప్పి చెప్తున్నారు. అది ఇప్పుడు సపోజ్ ఇది యాక్ట్ అమల్లోకి వచ్చింది అనుకోండి సార్, తర్వాత కోర్టులో అది నిర్దోషిగా తేల్తాడు ఆయన, అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? అందులో ఏముంటుందండి, ఏముంటుంది మహా అయితే గవర్నమెంట్ మీద డ్యామేజెస్ అడుగుతాడు. నాకెంత నేను మానసికంగా ఎంత అలా కుమిలిపోయినాను, నాకు ఇంత అవకాశాలు అన్నీ పోయినాయి, నా ప్రజల దృష్టిలో నేను దోషి కింద తేలిపోయాను, అల్టిమేట్గా నా నిర్దోషిత నిరూపితమైంది, నా గవర్నమెంట్ మీద నాకు పౌర నష్టం ఉండని చెప్పేసి ఏమో తప్ప ఇంకంతకంటే వేరే అవకాశం ఏమి ఉండదండి. పొలిటికల్ లైఫ్ పూర్తిగా పాడైపోయినట్టే. అంతే కదా, అలా చెయ్యాలనే కదా మరి దీని వీళ్ళ ఉద్దేశం. అది అసలు ఏ రకంగానూ కూడా అలాంటి చట్టం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, అభిలషణీయం కాదు. ఎవరో ఎలాంటి చట్టాన్ని ఎవరో కోరుకోరు. మామూలు విషయం తెలియకుండా ఇప్పుడు ఆంతర్యం వేరు ప్రవచితం వేరైనప్పుడు ప్రతిదీ మనకి అదే జరుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి పెద్ద దుర్గుణం ఏంటంటే ప్రతిదీ ప్రవచిస్తారు, ఎవరు ఆచరించరు. అసలు ఇన్ని రూల్స్ అక్కర్లేదు, ఆచరించినట్టు ఉంటాయి. ఇన్ని శాస్త్రాలు అక్కర్లేదు, ఆచరించినట్టు ఉంటాయి. ఏది ఆచరించరు కాబట్టి మా సంస్కృతి గొప్పది, మా నేపథ్యం గొప్పది, మా సాంప్రదాయం గొప్పది, మాకు ఉన్నటువంటి వేదాలు గొప్పవి అని చెప్తారు తప్ప ఇన్ని గొప్పలు ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు ఉంటుంది? ఇంత గొప్పవాడు అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అందరికంటే ఇతరుల కంటే ఉచ్చమైనటువంటి స్థితిలో ఉండాలి కదా. లేకుండా ఇంకా ఎందుకు జరిగింది ఇది? ఏమైనా ఏంటంటే 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అని చెప్పి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు తిడతారు. రాజకీయ ప్రక్షాళన అనేది అది అలా జరిగే అవకాశం లేదండి. మీకు ఎట్టి బస్సులోనూ ఇది చట్టం అయ్యేటటువంటి ఛాన్స్ చాలా 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 తక్కువ. ఇది ఒకవేళ అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు టెస్ట్ని తట్టుకుని బయటకు రావడం ఇంకా కష్టం. ఇలాంటి చట్టాలు ఊరికే బెదిరించడానికి ఏదో చేస్తారు తప్ప అది చట్టరూపంగా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే తక్కువ. ఇంకొక చిన్న మాట సార్, ఇందాక మీరు అన్నారు కవర్ పేజ్ చూసి మనం లోపల ఏందో డిసైడ్ చేయకూడదు. కానీ కొంతమంది దీన్ని వాట్సాప్ యూనివర్సిటీగా కూడా సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల గురించి వీళ్ళు అద్భుతమైన బిల్ అని చెప్పేసి నిన్న మొన్న కూడా బాగా దీని మీద ప్రచారం చేశారు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు కామన్ సెన్స్ లేకపోవటం అండి, కామన్ సెన్స్ లేకపోవటం. ఒక మనిషి అసలు నిజమేంటో పరికించే చూసేటటువంటి ఆలోచన లేకపోవటం, విషయాన్ని తన వైపుకి తిప్పేసుకోవటం. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి, ఎవరు నియంత, ఎవరు నియంత కానివాడు. అసలు ఈవేళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయన ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా. అదే ధన్కర్ గారు సుప్రీంకోర్టుకు వార్నింగ్ ఇచ్చాడు మొన్న 2 నెలల క్రితం. నువ్వెవరు మాకు చెప్పడానికి బిల్లుని ఇటు శాసనసభ కానీ అటు పార్లమెంట్ కానీ ఆమోదించినటువంటి బిల్లుని ఎంతకాలంలో ఆమోదించాలి, లేకపోతే ఎంతకాలంలో డిస్పోజ్ ఆఫ్ చేయాలి అనేటటువంటి దాన్ని ఆలోచించుకునే అధికారం మాది. ఇంతకాలంలో నువ్వు చేయాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడానికి నీకు ఉన్నటువంటి అధికారం ఏంటని చెప్పేసి ఇదే ధన్కర్ గారు సుప్రీంకోర్టుని గద్దించాడు గవర్నమెంట్ తరఫున. అదే ధన్కర్ని మీకు మామూలుగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. 1988లో శంకర్ దయాళ్ శర్మ గారు ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఆయన సభలోనే ఉన్నాడు. వీళ్ళంతా ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక గవర్నర్ యొక్క ఇష్యూ మీద వీళ్ళు కొంచెం ఎక్కువగా వెల్లోకి వెళ్ళి అటే ఛాంబర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఎక్కువగా మంత్రులతో సైతంగా ఎక్కువగా అలర్ట్ చేస్తే సభా కార్యక్రమాన్ని కొంచెం గట్టిగా అడ్డుకుంటే
రాజీవ్ గాంధీ కూడా చూసి మాట్లాడలేదని చెప్పి ఆయన నానా ఇదిగా రెచ్చిపోయి చెప్పుకోండి, దిక్కుని కూడా మీ నాయకుడికి చెప్పుకోండి, కట్అవుట్ అది ఇది చెప్పేసి కళ్ళ ముందు పెద్ద ఏడ్ చేసి పెద్ద విపరీతమైనటువంటి సీన్ క్రియేట్ చేయడం ఎవరో శంకరదయాళ్ శర్మ గారు. ఆయన తర్వాత రిజైన్ చేయమని చెప్పి వేళ రాజీవ్ గాంధీ అనలేదు. తర్వాత మళ్ళీ అదే శంకరదయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్ కూడా అయ్యాడు అదే పార్టీ నుంచి. ఇక్కడ నిన్న ఈయన ఎవరికీ చెప్పకుండా మామూలుగా ఉన్నటువంటి కంప్లీట్ ఆరోగ్యంగా ఉన్నటువంటి రోజు అంత అన్ని గంటల సేపు సభ నిర్వహించినటువంటి మనిషి ఆరోగ్య కారణాలు చూపించడం, సో మీ రిజైన్ చేయటం ఏంటనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవచ్చు కదా. బహిరంగంగా చెప్పకపోయినా అందరికీ ఒక ఆలోచన అయితే రైటింగ్ అంది వాళ్ళది, రైటింగ్ అంది వాళ్ళు. అంతకు ముందు రోజే జస్టిస్ యశ్వంత్ వర్మ తాలూకు ఇంపీచ్మెంట్ మీద వీళ్ళు ఒక మోషన్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆయన. అలాంటి చర్చ జరగడానికి వీళ్ళ వ్యతిరేకులు. అసలు అవినీతి జరిగిందనేటటువంటి చర్చ జరగకూడదు, దొంగతనం జరిగిందనే చర్చ జరగకూడదు. జరిగితే జరిగిందో లేదో తెలియదు, ముందు మనం బదనం అవుతాం. అందుచేత ఇలాంటి చర్చ జరగడానికి నువ్వెందుకు ఆస్వాదించదు, దీన్ని ప్రహసనం కింద మారిపోతుంది పార్లమెంట్ అంతాను. దాన్ని నువ్వెందుకు ఆమోదించావు అనేటటువంటి ఒక క్వశ్చన్ వెళ్ళింది. ఆయన ఆటోమేటిక్గా రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో కూడా తెలియకుండా. ఇంకా మూడేళ్ల పాటు ఉపరాష్ట్రపతి అనేటటువంటి అత్యున్నతమైనటువంటి దేశానికి రెండవ అత్యున్నత ప్రోటోకాల్ అది. ప్రోటోకాల్ ఉన్నటువంటి మనిషి కనుసైగతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి విపరీతమైన ప్రజాస్వామ్యం అది. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకి, ఈ ప్రవచనాలు చెప్పే మహాపండితులకి, కవులకి, గాయకులకి, మన జొట్టాందరికి కూడా ఇలాంటివి నిజానికి అసలు రెండో వైపు ఆలోచించడం వెళ్ళడం అది అసలు విషయం. అంటే ఎవరు స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి అవకాశం ఎక్కడుంది, పెదవి విప్పలేనటువంటి భయాందోళనలు ఎక్కడున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇంకొక రెండో మనిషి చెప్పేది కాదు. ఈ మన వీరులు, వాట్సాప్ వీరులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టరేట్ జట్టుకి ఈ విషయాలు తెలియవు. తెలిసినా ఇంక అటువైపు వెళ్ళరు. వాళ్ళంతా నేను చెప్పాను కదా ముందే, రైటిస్టులు వాళ్ళంతా కూడా మనుషుల్ని పట్టి ఉంచేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళు. మీరు స్వేచ్ఛగా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు, మీరు మీకు నచ్చినటువంటి బట్టలు కట్టుకుంటే వాళ్ళకి నచ్చదు, మీకు నచ్చినటువంటి తిండి పెట్టుకుంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు చెప్పినటువంటి ఆవు వచ్చే మీరు వాడాలి, మీరు వాళ్ళు వచ్చినటువంటి గోమయమే మీరు వాడుకోవాలి, ఇంతే లెక్క. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదంటారు ఫైనల్. లేదండి, ఉండేటటువంటి పరిస్థితులు తక్కువ అవుతున్నాయి అంటున్నాం. మీకు చెప్తే ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ, మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఎమర్జెన్సీ దగ్గరికి వస్తారు ప్రతి ఒక్కరు. ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, అది ప్రొక్లైమ్డ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అని చెప్పేసి ప్రొక్లైమ్ చేశారు. ఇక్కడ ఎమర్జెన్సీ అని ప్రొక్లైమ్ చేయకుండా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఎమర్జెన్సీలో ఏ కవి చనిపోలేదు, ఏ గాయకుడు చనిపోలేదు, ఏ కళాకారుడు చనిపోలేదు, హత్య చేయబడలేదు. ఇక్కడ జరిగింది మర్డర్, కల్బుర్గి మర్డర్ జరిగింది. తర్వాత ఆవిడెవరో ప్రకాష్ రాజ్ గారు చెప్తుంటాడు, లేడీ కర్ణాటకలో, అవునండి, జర్నలిస్ట్, వీళ్ళందరి మర్డర్లు ఇక్కడే జరిగినాయి. బాధ్యతలు అంటే టైంలో జరిగినాయి కాదు, ఎమర్జెన్సీ టైంలో ఏ కళాకారులు అరెస్టులు జరిగినాయి. ఎమర్జెన్సీ జరగడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చక్కటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాదాపుగా గంటన్నర సేపు చెప్పారు ఆయన. ఎమర్జెన్సీ విధించకుండా ఉండే పరిస్థితులు లేవు ఆవేళ, అనివార్యమైంది, తప్పదు, రెండో మార్గం లేదు ఆవిడకి. అది ఆ నేపథ్యం వేరే, సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్. అది ప్రొక్లైమ్డ్ ఎమర్జెన్సీ. నేను ఈవేళ ఇల్లు మూసేస్తున్నాను, నువ్వు ఇంకా ఇంట్లో వెళ్ళడానికి లేదని చెప్పారు. అంతేకాకుండా ఇల్లు ఓపెన్గానే ఉంచి నువ్వు వెళ్ళడానికి లేదని చెప్పేసి కళ్ళతో సైతం చెప్తే ఇది అన్ప్రొక్లైమ్డ్ ఎమర్జెన్సీ. ఇది అలాంటి ప్రొక్లైమ్డ్ ఎమర్జెన్సీ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ది అన్ప్రొక్లైమ్డ్ ఎమర్జెన్సీ. దట్ ఈస్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్. అది చెప్పేది. అంచేత ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేది కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవడో కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఇది ఈ చట్టాన్ని ఖచ్చితంగా దుర్వినియోగం చేయడం కోసమే పెట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా దుర్వినియోగం చేసుకోండి. లేకపోతే నీకు ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉంటాడా? ప్రైమ్ మినిస్టర్ మర్డర్లు చేస్తారా ఎవరైనా? అతనికి కూడా వర్తింపు చేద్దామని చెప్పి అన్న అర్థం ఉందా? చీఫ్ మినిస్టర్ మర్డర్లు చేసేవాడు చీఫ్ మినిస్టర్ దగ్గర వెళ్తాడా? వెళ్తాడా అని చెప్పి అంటే చేయించి ఉంటారేమో అని చెప్పి అనేది చేయించడం వేరు, చెయ్యాలని అనుకోవడం వేరు, జరగాలని అనుకోవడం వేరు. తన వాళ్ళే కదా, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడు కదా. అలాంటిది చట్టం పెట్టడంలో ఏంటి మీనింగ్? అలాంటి ఇది దట్టు రాజ్యాంగ సవరణ చేసి, బట్ సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది. ఆ కోర్టు పరిధిలో దాని టెస్ట్ దాటి రావాలి. కాబట్టి వీళ్ళ ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం నిజానికి లేదు. అని చెప్పి పెద్దగా భయపడాల్సినటువంటి పని కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ ద్వారా ఈ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.